ఎవరు చెప్పినా వాడు వినడు ఆంటీ. నాకు తెలుసు, వాడు పుట్టినప్పటి నుంచి నాకు దూరంగానే బతికాడు. ఈ రోజు నా కోసం నిన్ను నా ఇంటి తలుపు తట్టేలా చేశాను. దోటి సరిత. హలో, వద్దు, మరీ రెచ్చిపోకు. ఈ గెలుపు నీకు శాశ్వతంగా ఉండదు. బర్తరఫ్ చేశారు. ఎవరా భాగ్యుడు? నువ్వే తాతయ్య. ఆ ప్రేమని ఎలా శాశ్వతం చేసుకోవాలని ఆలోచిస్తున్నా. దానికి ఆలోచన ఎందుకు? మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే సరి. కమల్, దానికి ఆలోచన ఎందుకు? మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే సరి. పెళ్లి చేసుకున్నాక చక్కగా ఆయనకు కావలసిన వండి పెడుతూ ఆయనకేది ఇష్టమో ఎలా ఇష్టమో అలా బతకాలని నేను ఆశపడుతుంటే. అయితే వెంటనే పెళ్లి చేసుకుందాం. ఏంటి? అదే, వెంటనే మనం పెళ్లి చేసుకుందాం అంటున్నాను. చెప్పు, స్నేహం ముందే అడుగుతున్నాను కదా. పెళ్లి చేసుకుందామా? అది ఇందాక నువ్వు. ఇందాకటి విషయం వదిలే. ఈరోజు కాదు, ఇప్పుడు ఈ విషయం మాట్లాడుకుందాం. పెళ్లి చేసుకుందామా? చెప్పు. తనేం చెప్తుంది? తన బదులు నేనే చెప్తున్నాను కమల్. వెంటనే మీ పెళ్లి నేను జరిపిస్తాను. పంతులు గారితో మాట్లాడి ముహూర్తాలు పెట్టిస్తాను. అవసరం లేదు, నేను అన్నీ ఆల్రెడీ మాట్లాడేశాను. రేపే ముహూర్తం కూడా. అవునా? మరి ఇంతవరకు నాకు చెప్పనే లేదు. అంటే అది తనకి సర్ప్రైజ్ షాక్ ఇద్దామని. అదేంటి కమల్, తను అలా వెళ్ళిపోతుంది? సిగ్గు. నేనిచ్చిన సర్ప్రైజ్ తట్టుకోలేక సిగ్గుపడుతూ వెళ్ళింది. నేను వెళ్ళి తనతో మాట్లాడొస్తాను. ఏమండి సీఎం గారు? ఏమండి సీఎం గారు? సీఎం గారు? ఆహా, ఎక్కడున్నారండి? ఏందిది? నన్ను బర్తరఫ్ చేయటం ఏందంట? ఏ, నువ్వేమన్నా ఆకాశం నుంచి ఊడిపడ్డావా? ఎక్కువ తక్కువ చేస్తే ఎవరినైనా పంపిస్తారయ్యా. నేనేం చేశానండి? అది నన్ను కాదు అడగాల్సింది, అధిష్టానాన్ని అడుగు. నిన్ను పార్టీ నుంచి బయటికి నెట్టింది వాళ్ళు. ఇది వాళ్ళ పని కాదని నాకు తెలుసా అండి. ఇది మీరు కావాలని చేశారు. అవునయ్యా, కావాలనే చేశాను. అయితే ఏం చేస్తావంట? ఎంతగా తెగించావయ్యా? నువ్వు అడిగినట్టే చేశాను కదా, ఇంకా ఏం కావాలి? ఇప్పుడు డీసీఎం పదవి నుంచి పీకించి అంతటితో ఆపొచ్చు కదా. పార్టీ నుంచి కూడా పంపించాలా? ఏంటిది? నీలాంటి అవినీతి మనుషులుంటే పార్టీకి చాలా నష్టం అని వాళ్ళ అభిప్రాయం. ఆహా, అప్పటికి నేను ఒక్కడిని అవినీతి పరుణ్ణి. ఏమండే, ఎండమొహం ఎరగని మనిషిని, అవినీతి ఎరగని నాయకుడిని ఒక్కడినంటే ఒక్కడిని చూపించండి చూద్దాం. మనం నాగే టీ బిల్లు దగ్గర నుంచి పశువుల దాణా వరకు అన్ని స్కాములే కదండి మన చరిత్రలో. ప్రతి సంవత్సరం జాతీయ విపత్తు నిధికి కోట్లు వచ్చి పడుతున్నాయి. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? అంతెందుకు, కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో వేల కోట్లు అందుతున్నాయి. చేరాల్సిన వాడికి ఒక్క రూపాయి చేరుతుందా? ఎవరి చరిత్ర చూసినా అవినీతిమయమే. అట్లాంటప్పుడు నా మీద మీరు, మీ మీద నేను ఏలెత్తి చూపించుకోవడం ఎందుకంట? ఇదే ఈ వాగుడు భరించలేకనే బర్తరఫ్ చేసింది. నోటికి తాళం వేసుకుని ఎట్లా కూర్చోమంటారండి? అయితే బయటికెళ్ళి వాగవయ్యా, ఇక్కడ మాట్లాడకు.
సార్ 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 ఇది చాలా అన్యాయం సార్. ఇదంతా మీరు కావాలని చేస్తున్నారు. ఏమండే ఎట్లాగొట్ల పైన చెప్పి నా భర్తల పాపించండి. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఆ రోజు ఎన్నెన్ని మాటలు మాట్లాడావయ్యా? డబ్బులు ఇస్తాను తప్పుకోవయ్యా అంటే నా గురించి ఆరాలు తీసి బ్లాక్మెయిల్ చేస్తావా? సార్ 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 ఒక్కసారి ఆలోచించండి సార్. ఎవరైనా కింద స్థాయి నుంచి పై స్థాయికి ఎదగాలనుకుంటారు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. అది తప్పంటే ఎలాగ చెప్పండి సార్. ఏదో అవకాశం వచ్చింది కదా అని ఆశపడ్డానండి. అందుకే అడగదొక్కాను. అవకాశం కోసం నువ్వు ఆశపడ్డావు, జాగ్రత్త కోసం నేను దెబ్బ కొట్టాను. అసలు నువ్వు చెప్పింది నిజమయ్యా. ఇది రాజకీయం. అడ్డొచ్చిన వాడిని తొక్కుకుంటూ వెళ్ళటమే ఇక్కడ పాలసీ. నువ్వు అదే చేయాలనుకున్నావు, కానీ నేను చేసి చూపించాను. అది నీకు నాకు తేడా. సార్ 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 కొంచెం కనీసం పార్టీలోనే ఉంచండి సార్. నేను పార్టీ కోసం చాలా చేశాను సార్. ఏం చేసావయ్యా? పార్టీ మీటింగ్ అరేంజ్ చేయవయ్యా అంటే మైక్ వాళ్ళ దగ్గర కూడా డబ్బులు కాజేసావు. ఇంతకాలం జనాలు పార్టీ ముఖం చూసి నీకు ఓట్లేశారు. ఇప్పుడు ఆ నీడ కూడా తొలగిపోయింది. ఇక నీకు ఓటు వేసేవాడు కూడా ఉన్నాడు. వెళ్ళిపో. వెళ్తానండి, వెళ్తాను. మీరు బర్తరఫ్ చేయటం కాదు, నేనే రాజీనామా చేస్తున్నాను. అయితే వెంటనే పెళ్లి చేసుకుందాం. నేను అన్నీ ఆల్రెడీ మాట్లాడేశాను. రేపే ముహూర్తం కూడా. హలో, ఏంటలా పారిపోయి వచ్చావు? ఏయ్, ఏంటి నీకేమైనా మైండ్ పోయిందా? నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏ చేసుకోవా? నన్ను పెళ్లి చేసుకుని ఏం చేసుకుంటావు? నేనేమైనా నీతో కాపురం చేస్తాననుకుంటున్నావా? ఆ పిచ్చి దాన్ని నమ్మించడం కోసం నేనేదో అబద్ధం చెప్తే ఏంటి తెగరెచ్చిపోతున్నావు? ఆ అబద్ధాన్ని నిజం చేయాలని నేను డిసైడ్ అయ్యాను. మన పెళ్లి రేపే. రెడీగా ఉంది. ఏయ్, నీకేమైనా మెంటలా? నీకు పెళ్ళైంది. ఈ విషయం మీ ఆవిడకి తెలిస్తే విడాకులు ఇస్తుంది. ఇస్తే ఇచ్చింది. దాంతో కాపురం చేసి బోర్ కొట్టింది. కొత్త పెళ్ళానికి నువ్వు దొరికావుగా. ఏంటి తమాషాలు చేస్తున్నావా? నా సంగతి తెలుసా నీకు? నేనేంటో, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా నీకు? నేను అన్నింటికీ రెడీ అయ్యాను. మాట్లాడితే పెళ్లి పెళ్లి అని గోల పెట్టావుగా. ఈసారి నీ ఆట కట్టించాలనే ఈ పెళ్లికి ఓకే అన్నాను. అందుకే ఎప్పుడు దొరుకుతావని ఆలోచిస్తుంటే కరెక్ట్గా స్నేహం ముందే దొరికావు. రేపీ టైం కల్లా నీ మెళ్ళో తాళి కడతాను. నువ్వు నా పెళ్ళానివి అవుతావు. రెండో పెళ్ళానివి. అంత దూరం వస్తే జరిగింది మొత్తం చెప్పేస్తాను. ఆహా, ఆ పని చేసావనుకో, స్నేహ నన్నైనా క్షమిస్తుంది కానీ నిన్ను మాత్రం వదలదు. తన దగ్గర లైసెన్స్ ఉన్న గన్నుంది. ఒక్కటే షాట్. రేపు నువ్వు నాకు పెళ్ళానివి కావాలి. నిన్ను ఎలా ఆడుకుంటానో చూడు. నిన్ను నా ఇంటి పని మనిషిని చేస్తాను. నీకింకో విషయం తెలుసా? నా మొదటి పెళ్ళానికి కొంచెం మెంటల్. అంతకుముందు ఇలాగే ఒక అమ్మాయి నన్ను సైట్ కొట్టిందని వాళ్ళ నాన్నతో చెప్పి ఎన్కౌంటర్ చేయించింది. ఎన్కౌంటరా? ఓ, నీకు అసలు విషయం చెప్పలేదు కదూ. వాళ్ళ నాన్న DIG.
ఈ స్నేహ కూడా పాపం మెంటల్ది కాబట్టి, అది వాళ్ళ నాన్న నారాయణరావు గారు అన్ని వివరంగా చెప్పారు కాబట్టి నిన్ను వదిలేసింది. కానీ అను నిన్ను వదలదు. పబ్లిక్ లో పట్టుకొని చెప్పు తెగదాకా కొట్టి జైలుకు పంపిస్తుంది. ఒకవేళ బెయిల్ మీద నువ్వు బయటకు వచ్చావనుకో, అప్పుడు ఏకంగా షూట్ చేసి పారేస్తుంది. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరింపా? భలేదానివే. నీతో పెళ్ళై 3 రాత్రులు అయ్యేంత వరకు మ్యాటర్ నా మొదటి భార్యకు తెలియనే తెలీదు. ఆ తర్వాత నేను సీన్లో ఉండను, తను ఎంటర్ అవుతుంది. రెడీగా ఉండు. గుర్తుంచుకో, రేపే మన పెళ్ళి. అమ్మా 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 బాబు, ఇటు చూడు. అమ్మని నీ పక్కనే ఉన్నాను. అమ్మా 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 డాడీ ఏడి? డాడీ బయటికి వెళ్ళారు నాన్న, వచ్చేస్తారు. డాడీ కావాలి, డాడీ కావాలి. ఇటు తిరుగు నాన్నా. డాడీ కావాలి. డాడీని నేను పిలిపిస్తాను. డాడీ కావాలి. సరేనా? వద్దు. రండి డాక్టర్ గారు, రండి రండి. ఇదిగోండి చూడండి. ఈ మందులు వాడండి. అలాగేనండి. థ్యాంక్ యూ డాక్టర్. నేను ఈ మందులు తీసుకొస్తానమ్మా. డాక్టర్ గారు, బాబు పరిస్థితి పర్వాలేదా? బాబు దిగులు పెట్టుకున్నాడు. అమ్మా నాన్నని కలవరుస్తున్నాడని మీరే అంటున్నారు కదా, వాళ్ళని పిలిపించండి. నేను కన్న తల్లినే డాక్టర్. కానీ పెంచింది ఎవరో అంటున్నారు కదా. నా దగ్గర బాగానే ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు దగ్గరికి రావట్లేదో అర్థం కావట్లేదు డాక్టర్. చూడమ్మా, విడిగా ఉన్నప్పుడు వేరు, ఒంట్లో బాగాలేనప్పుడు వేరు. బాబు చిన్న వయసు నుంచి ఎవరి దగ్గర పెరిగారని మీరే చెప్పారు కదా. ఇలాంటి సమయాల్లో
మనసుకు దగ్గరైన వాళ్ళ దగ్గరే పిల్లలుంటారు. ఉంటానమ్మా, వస్తాను. మంచిదండి. ఏంటి డాడీ ఇది? నా కొడుకు నన్ను కాదండవేంటి? గౌరీ నిజంగానే బాబుని సొంత తల్లిలా చూసుకుందమ్మా. అందుకే వాడు నీ దగ్గరికి రావడం లేదు. చూడండి డాడీ, నా పరిస్థితి ఎలా ఉందో. నా కన్న బిడ్డ నన్నే తల్లిగా గుర్తించడం లేదు. కనీసం రఘు అయినా ఉండుంటే బహుశా వీడికి ఇంత దిగులు ఉండేది కాదేమో. ఇప్పుడు వీడికి ఏం సమాధానం చెప్పి బుజ్జగించాలి? అమ్మా నాన్న కావాలంటున్నాడు. ఎక్కడి నుంచి తీసుకురావాలి డాడీ? అమ్మా రేఖ, నువ్వేం దిగులు పడకమ్మా. రఘుని రప్పించే ప్రయత్నం నేను చేస్తాను. నువ్వు దిగులు పడుకోవా. రఘు ఎక్కడున్నాడని వెతుకుతారు డాడీ. అసలు తను ఏ ఊళ్ళో ఉన్నాడో తెలీదు. గౌరీ కనిపిస్తే కాని రాను అంటున్నాడు. గౌరీ ఏమో మనకు కనిపించకుండా వెళ్ళిపోయింది. ఈయనకి గౌరీ కనిపించేదెప్పుడు, తిరిగి వచ్చేదెప్పుడు? అప్పటి వరకు బాబు. నువ్వేం దిగులు పడకమ్మా. జ్వరం తగ్గిపోతే మామూలు అయిపోతాడు. కొద్ది రోజులు పోతే నీకు దగ్గరవుతాడు. ఈలోగా గౌరీ వచ్చేస్తుంది. నువ్వేం దిగులు పడకో, మేమంతా ఉన్నాంగా. సత్య, వినయ్ రా కూర్చో. ఏంట్రా, ఏమైంది? ఎందుకలా ఉన్నా? బాధగా ఉందిరా సత్య. మనసంతా చాలా బరువుగా ఉందిరా. ఏమైంది? ఏమైంది వినయ్? సత్య, రఘు గౌరీని వెతుక్కుంటూ వెళ్ళిపోయిన విషయం నీకు తెలుసు కదూ? విన్నాను, అను చెప్పింది. నేనెంత చెప్పినా వినకుండా గౌరీని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడురా. అలా వెళ్ళిన వాడు ఇంతవరకు కనీసం ఒక్క ఫోన్ కూడా చేయలేదు. అసలు మేమంటూ వాడికి గుర్తున్నావో లేదో తెలియడం లేదురా సత్య. గుర్తు లేకుండా ఎందుకుంటుందిరా? గౌరీని వెతికి తెస్తాడులే, కంగారెందుకు? కంగారెందుకా? ఏమిట్రా సత్య, నువ్వు కూడా అలా అనేసావేమిటి? వాడెవడ్రా? నా అల్లుడురా. నా అల్లుడు. రేఖని ప్రేమించి పెళ్లి చేసుకున్న నా అల్లుడురా. కానీ ఆ ప్రేమని పెళ్లిని కాదని అతని రేఖ దూరంగా పంపించి గౌరీతో పెళ్లి చేసింది కదా. అయితే అయితే ఏ బంధువులు లేనట్లేనా ఇప్పుడు? కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడమే కాదు వినయ్, ఆలోచించడానికి కూడా కష్టంగానే ఉంటుంది. కానీ కానీ నేను అలా సమాధానం దాటవేలేనురా సత్య. ఎందుకంటే రఘు నాకు అల్లుడు మాత్రమే కాదురా, నాకు నా కొడుకుతో సమానంరా. నీకు తెలుసుగా సత్య, కమల్ నాకు దూరమైన 20 ఏళ్ళు రఘుని నా కన్న కొడుకులా పెంచాడ్రా. కనీసం నా మీదైనా వాడికి అభిమానం ఉండాలి కదరా సత్య. పోనీ నన్ను వదిలేరా. నన్నే కాదు, మాస్టారు, కమల్, రేఖ వాళ్ళందరినీ వదిలే. వాళ్ళని పట్టించుకోనక్కర్లేదు. అని వాడి కొడుకు గురించి అయినా వాడు ఆలోచించాలి కదరా. అలా ఆలోచించకుండా ఎలా వెళ్ళిపోయాడో తెలియడం లేదురా. అతను వెళ్ళాడు అంటే ఎక్కడికి వెళ్ళాడు? గౌరిని వెతుక్కుంటూ వెళ్ళాడు.
వస్తాడు వినయ్, దానికి అంతెందుకు కంగారు? లేదురా సత్య, నీకు తెలీదు. పాపం పసివాడ్రా నా మనోడు. వాడు పడే బాధను చూస్తే నువ్విలా మాట్లాడవురా సత్య. పాపం పసివాడ్రా, పసివాడు. ఇప్పుడిప్పుడే వాడికి తన మన అనే తేడాలు తెలుస్తున్నాయిరా. వాడు కన్నతల్లిన రేఖని పరాయి మనిషి అయిన గౌరీ కన్నతల్లిలా ఊహించుకుంటున్నాడ్రా. గౌరీని ఇప్పుడు ఎలాగూ తీసుకురాలేరా, తను ఎక్కడుందో ఎవరికీ తెలియడం లేదు. కనీసం రఘువైన వాడిని చూసుకోవాలి కదా, అలా గాలి కొదిలేసి వెళ్ళిపోతే ఎలా? సత్య, నువ్వు ఎలాగైనా సరే వెతికించరా. రఘుని వెతికి పట్టుకుని వాడిని ఇంటికి రమ్మని చెప్పరా. రఘు వస్తేనే గాని ఆ బిడ్డ తేరుకునేలా లేడురా. పాపం కలవరేస్తున్నాడ్రా. నువ్వేం దిగులు పడకు వినయ్, రఘు నేను పట్టుకుంటాను. నువ్వు ధైర్యంగా ఇంటికెళ్ళు. అయినా అన్నీ తెలిసి నువ్వు రేఖ ఇలా దిగులు పడితే ఎలా చెప్పు? అన్నీ తెలుసు కాబట్టేరా, అన్నీ తెలుసు కాబట్టే. ఓ, గుళ్ళో దేవుడికి కళ్యాణం చేస్తున్నావా? దేవుడి సమక్షంలో మన కమల్కి సరితకి